ఓ నీ కథకున వారతు గింతమందిని అరెస్ట్ చేసిండ్రా పోలీసులు లేకుంటే అందరు కలిసి వచ్చి పోలీస్ స్టేషన్ ముంగట ధర్నా చేస్తున్నారా? ఎందుకు ఇంతమంది జమైందనే కదా మీరు చూస్తున్నది. వీళ్ళంతా వచ్చింది యూరియా కోసం. అవును, మీరిన్నది నిజమే, నేను చెప్తుంది నిజమే. సొసైటీ సెంటర్ల కాడ లొల్లులు ఎక్కువైతున్నాయని యూరియా పోలీస్ స్టేషన్లలో ఇస్తున్నారు కావచ్చు అని మళ్ళా పరిచయం కాకుండా ఈ రైతులు ఇక్కడ ఇచ్చేది యూరియా సంచులు కాదు, సొసైటీ కాడికి పోయి చూయించే టోకెన్లు మాత్రమే ఇస్తారు. ఎట్లెట్లెట్లా ఉత్త టోకెన్ కోసం పోలీస్ స్టేషన్ ముంగట రైతులను గిట్ల కూర్చుంటబెట్టిడ్రా? భలే పాలన నడుస్తున్నది రాష్ట్రంలో. ఏదో స్మగ్లింగ్ దొంగతనంలో దొరికిన వాళ్ళని కూర్చుండబెట్టినట్టు, లేకుంటే ఆర్మీ సెలక్షన్ల కోసం వచ్చిన వాళ్ళని వారుసా కూర్చుండబెట్టినట్టు, దేశానికి అన్నం పెట్టే రైతును బందిపోట్లు అన్నట్టు వాడి పిల్లలను కూర్చోబెట్టినట్టు చేసిండ్రు. కామారెడ్డి జిల్లా బీబీ సెట్ మండల సెంటర్ కు ఉత్త 600 యూరియా బస్తాలే వచ్చినాయట. కానీ రైతులు 1000 కొద్దున్నారు. వీళ్ళందరిని వదిలిపెడితే సొసైటీ సెంటర్ల కాడ పెద్ద లొల్లి అవుతుందని ఇగో గిట్ల చేసిండ్రు. పాపం పోలీసులు మాత్రం ఏం చేస్తారు? యూరియా దొరకక రైతులకు కోపం రావట్టే, వాళ్ళని కంట్రోల్ చేయలేక పోలీసులు ఒకటి కొట్టాల్సి రావట్టే. సర్కారేమో షాట్ల తౌడు పోసి కుక్కల కొట్లాట పెట్టినట్టు చేస్తాయి. ఇట్లా కాకుంటే ఇంకెట్లా చేస్తారు? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడుకుంటారట. ఈ యూరియా కరువుతోని ఎట్లను ఏమో పోన్రీ. ఏం జరిగినా చూసుకుంటా పోతే అది శాతగాని తరం అవుతుంది తప్ప ఓపిక పట్టినట్టు కాదని కోపం చేస్తున్నాడు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. కొండా సురేఖ చేస్తానన్న పనులకు కోపం తన్నుకొచ్చినా ఓపికతోనున్నాడట ఇన్ని రోజులు. ఇప్పటి నుంచి ఊకునేదే లేదు అన్నట్టు చెప్తుండు. సొంత పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవాల్సింది పోయి కాళ్ళ కట్టబెట్టి చేస్తున్నదట మంత్రి కొండా సురేఖ. ఆగు గదే ముచ్చట చెప్తుండు నేను రయ్యి. మీరు నలుగురికి చెప్పవలసిన 4 నియోజకవర్గాలను పట్టించుకొని చెప్పవలసింది పోయి 4 నియోజకవర్గాలలో ఏళ్ళు పెట్టి డిస్టర్బ్ చేసుకుంటూ పోతుంటే అది మంచి పరిణామం కాదు. నా నియోజకవర్గంలో నాకు తెలియకుండా నా గుడి అమ్మవారి గుడి నా దగ్గరకు వస్తుంది. పొద్దుగా లేస్తే మేము వాడు కూర్చొని అభివృద్ధిలో మేము భాగస్వామ్యం చేసుకుంటూ పోతుంటే ఎవరి వాళ్ళని మీరు కమిటీ సభ్యులను వేసుకుంటూ పోతే ఇక్కడ ఎట్లా మరి అనేది అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాను. ఇన్నరా లోకల్ ఎమ్మెల్యేలకు తెలవకుండా దేవాలయంలో కమిటీ మెంబర్లను పెడితే లోకల్ ఎమ్మెల్యే వాళ్ళకి ఎంత లోకువైండో చూడండి. మంత్రి పదవులు ఉన్నప్పుడు 4 నియోజకవర్గాల బాగు కోరినట్టుండాలి గాని ఇదేం పద్ధతి కాదన్నట్టు కాంగ్రెస్ పార్టీ పెద్ద మహేష్ కుమార్ గౌడ్ కు షిల్కు రాసిచ్చిండట. వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ వాస్తును ఖరాబ్ చేస్తున్నది. అందరు పదవులల్లా అందరు నియోజకవర్గాలలో ఏలు పెడుతున్నది. ఎవ్వరు గొరకానట్టు ఇష్టం ఉన్నట్టు చేస్తున్నది అని చెప్పిండట. మీరు ఇట్లనే చూసుకుంటా పోతే కాంగ్రెస్ పార్టీ ఖరాబ్ అవుడు ఖాయమని ఫిర్యాదు అయిందట. మరి దాని మీద అధిష్టానం ఏం చర్యలు తీసుకుంటారో ఏమో గాని ఈ ముచ్చట తెలిసినాక కొండా కుటుంబం మాత్రం అగ్గి మీద గుగ్గిలం అవ్వడు ఖాయమని అనిపిస్తున్నది. కొండా మురళి మళ్ళెం మాటల బాంబులు వేలుస్తాడో ఏమో చూడాలబ్బా.